మధుని షూట్ చేయబోయిన దేవా తన అక్కని చంపింది దేవా అని నిజాన్ని తెలుసుకున్న నాగవల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మధు ఏ చిన్ని అని చిన్నప్పుడు ఫోటోని చూసి నిజం తెలుసుకుంటాడు దేవా. ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉండి నన్ను ఎంత బెదిరించావు నువ్వు, నీ సంగతి తేలుస్తాను, ఈ దేవా అంటే ఏంటో నీకు చూపిస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు దేవా. ఆ తర్వాత దేవా తన మనుషులతో ఆ మధు ఎక్కడున్నా సరే దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండి, దాని సంగతి తేలుస్తాను, దాన్ని పైకి పంపిస్తాను అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏ చిన్ని, నువ్వు ఇన్ని రోజులు నా నుంచి తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఈరోజు నిన్ను కూడా మీ అమ్మ దగ్గరికి పంపించి మీ నాన్నని కూడా నీకు తోడు పంపిస్తాను అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు దేవా. అయితే తర్వాత ఇక మ్యాడీ చిన్ని ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక మ్యాడీ అయితే ఇన్ని రోజులు కూడా నేను దూరం పెట్టాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటే, అదేంటి మ్యాడీ ఏదో కొత్తగా మాట్లాడుతున్నావేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మధు. అయితే ఏమైందా, నువ్వే చిన్ని అని నాకు తెలుసు మధు అని మ్యాడీ అయితే షాక్ ఇస్తాడు. మధుకి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు మాట్లాడేది అని అనగానే, ఇక చాలు, నువ్వు నా దగ్గర దాచిపెట్టిన నిజం చాలు, నువ్వే చిన్నీవని నాకు తెలుసు మధు. నేను మీ తమ్ముడు ఇచ్చిన ఆల్బమ్ని చూశాను, అప్పుడే నేను గుర్తుపెట్టాను అని అంటూ ఉంటే ఒక్కసారి ఇక మధు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఫోటోని చూడంగానే నేనే మా చిన్ని అని తెలిసిన తర్వాత నువ్వు నా మీద కోపాన్ని పెంచుకోలేదా అని అడుగుతూ ఉంటే, లేదు, నాకు నీ మీద ఇంకా ప్రేమ ఎక్కువయింది, నీ మీద నాకు ఎటువంటి పగ లేదు, కోపము లేదు అని అంటూ ఉంటాడు మ్యాడీ. అయితే అప్పుడే ఐ లవ్ యూ చిన్ని అంటూ కౌగిలించుకుంటాడు మధుని. ఇక మధు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉన్నప్పుడే అప్పుడే అక్కడికి ఇక రౌడీలు అయితే వస్తారు. ఇక రౌడీలు వచ్చి మ్యాడీని చూసి దాక్కుంటారు. ఇంతలో అక్కడికి హాఫ్ టికెట్ కూడా వస్తూ ఉంటాడు మధు దగ్గరికి. హాఫ్ టికెట్ అయితే ఇక రౌడీలను చూస్తాడు. రౌడీలను చూసి వీళ్ళు చిన్ని కోసమే వచ్చారు, చిన్ని నీ కోసం రౌడీలు వచ్చారు, పారిపో అంటూ ఇక హాఫ్ టికెట్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఒక్కసారి మ్యాడీ చిన్ని ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉండగా రౌడీలు అయితే రివాల్వర్ తీసుకొని ఇక చిన్నీని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇక మ్యాడీ అయితే వాళ్ళ వెనకాలే పరిగెత్తుతాడు. కానీ చిన్నీని షూట్ చేస్తా ముందుకు వస్తే అని వాళ్ళైతే ముఖానికి మాస్కులు వేసుకొని మధుని అయితే తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే హాఫ్ టికెట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మీ నాన్న మనుషులే అయ్యుంటారు మ్యాడీ, నువ్వు తొందరగా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళు, చిన్నీని ఏదైనా చేస్తారు అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అప్పుడే ఇక బైక్ తీసుకొని మ్యాడీ అయితే వాళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో హాఫ్ టికెట్ అయితే ఇక వెంటనే నాగవల్లికి ఫోన్ చేస్తాడు. నాగవల్లికి ఫోన్ చేసి, మీ అక్కని చంపింది ఎవరో ఈరోజు నీకు నిజం తెలిసేలా చేస్తాను, నువ్వు తొందరగా నీ భర్త ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళు, ఎందుకంటే ఇంట్లో ఉన్న మధునే చిన్ని అని నీ భర్తకి తెలిసిపోయింది, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ మీ అక్కని ఎవరు చంపారో మాత్రం నీకు తెలుస్తుంది అని అంటూ హాఫ్ టికెట్ అయితే నాగవల్లికి ఫోన్ చేసి పెట్టేస్తాడు. అప్పుడే ఇక నాగవల్లి అయితే, ఈ గొంతు హాఫ్ టికెట్ లాగే ఉంది, వీడు చెప్పేది నిజమేనా, మధు ఏ చిన్ని అని బావకి నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ వెంటనే మ్యాడీకి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మమ్మీ అని అంటూ ఉంటాడు. ఎక్కడున్నావు మ్యాడీ అని అడుగుతూ ఉంటే, మధుని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతున్నారు, నేను వెనకాలే వెళ్తున్నాను అని మ్యాడీ అయితే అంటాడు. అది విని ఒక్కసారే నాగవల్లి షాక్ అయిపోతూ, జాగ్రత్త నాన్న అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఖచ్చితంగా బావే కిడ్నాప్ చేయించి అంటాడు మధుని. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు మధుని మ్యాడీ ముందే బావ ఏదైనా చేస్తే మాత్రం చంపేస్తే మ్యాడీ ఈ జన్మలో బావని క్షమించడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే దేవా సెక్రటరీకి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే దేవా సెక్రటరీ అయితే ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నామని నిజమైతే చెప్పేస్తాడు. ఈ విషయం దేవాకైతే చెప్పడం.
నాగవల్లి అయితే ఇక గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది. ఇంతలో మ్యాడీ వస్తూ ఉంటే బైక్ అయితే మధ్యలో ఆగిపోతుంది. దాంతో ఇక మ్యాడీ అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు. నాగవల్లి మాత్రం గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక మధుని తీసుకువెళ్ళి దేవా ముందు నిలబెడతారు కిడ్నాపర్స్ అయితే. అప్పుడే ఇక దేవా అయితే ఇన్ని రోజులు నన్ను ఎంత మోసం చేసావు, నువ్వే చిన్నీవని నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు దేవా. తెలిసిపోతే ఏం చేయను, ఏం చేస్తావు నువ్వు, మా అమ్మని చంపినట్టే చంపేస్తావా అని అడుగుతూ ఉంటుంది చిన్ని అయితే. ఇక చిన్ని అలా అడిగిన తర్వాత ఒకేసారి అవును నేను మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను వెళ్ళు అని అనగానే మా అమ్మ నీ భార్యని చంపలేదని నాకు బాగా తెలుసు, కానీ అందరి దృష్టిలో మా అమ్మే నీ భార్యని చంపిందని నువ్వు సృష్టించావు అని అనగానే ఇంతలో నాగవల్లి అయితే వస్తుంది. తలుపులు వేసి ఉండడం చూసి కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తుంది. అప్పుడే ఇక మధుకి రివాల్వర్ గురిపెట్టి దేవ అయితే అంటూ ఉంటాడు, అవునే మీ అమ్మ నా భార్య పార్వతిని చంపలేదు, నేనే చంపాను. ఇప్పుడేం చేస్తావో, ఆస్తి కోసం నా భార్యని మ్యాడీ పుట్టిన తర్వాత నేనే విషం ఇచ్చి చంపేశాను. ఆ తర్వాత మీ అమ్మ అది చూసి నన్ను పోలీసులకి పట్టించాలనుకుంది, కానీ మీ నాన్నకి డబ్బులు ఇచ్చి రివర్స్లోనే డ్రామా ఆడి నా భార్యని చంపింది. నగల కోసం డబ్బు కోసం కావేరియేనని మీ అమ్మని అరెస్ట్ చేయించి మీ అమ్మని జైల్లోనే ఉంచాను. అందరి దృష్టిలో నా భార్యని చంపింది నేను కాదు, కావేరియే. అందుకని నాగవల్లి కూడా మళ్ళీ నన్ను పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం కూడా నా కొడుకుకే రాసేలాగా, ఆస్తి ఎవ్వరికి కూడా చెందకుండా ఉండేలాగా తనని నా భార్యని చేసుకున్నాను. తన అక్కని చంపిన వాళ్ళని చంపేస్తానని నాగవల్లి కోపంతో రగిలిపోతుంది. అందుకని ఇక్కడికి తీసుకువస్తే నాగవల్లికి కూడా నిజం తెలుస్తుందని తనని అస్సలు కూడా ఇక్కడికి పిలిపించలేదు. నిన్ను చంపి ఆ తర్వాత చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక చిన్ని అయితే నవ్వుతూ ఉంటుంది. మా అమ్మని చంపినంత తేలిగ్గా, మా నాన్నని కిడ్నాప్ చేసినంత తేలిగ్గా నన్ను చంపాలనుకుంటున్నావా? అది జరగని పని. నా వెనకాల ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఎవరో తెలుసా అని అంటూ ఉంటే ఎవరు, మ్యాడీనా అని అనగానే కాదు, నువ్వే తన అక్కని చంపావని నిజం తెలుసుకున్నా నాగవల్లి అంటే అదిగో వస్తుంది చూడు అని అంటూ నాగవల్లిని చూపిస్తుంది. ఇక నాగవల్లిని చూసి ఒక్కసారి దేవా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నాగవల్లి ఇప్పుడే ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి ఒక్కసారే షాక్ అయిపోతూ అసలు నేనేం చెయ్యాలి, ఇన్ని రోజులు నిన్ను ఎంత నమ్మాను, నువ్వే మా అక్కని చంపావని నాకు ఇప్పుడే తెలిసింది. నీలాంటి దుర్మార్గుడు మాటలు విని నేను కావేరిని, చిన్నీని, బాలరాజుని ఎంతో బాధ పెట్టాను అని అంటూ ఇక వెంటనే రివాల్వర్ తీసుకొని దేవాకే గురిపెడుతుంది నాగవల్లి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.